ఒక లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, ఏపీలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్, అందరూ నమస్కారం అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏదైతే మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు తర్వాత దాదాపుగా ఒక 11 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోలేదు, చాలా బాధ అనిపించిందని అన్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ముందు హైదరాబాద్లో సభ పెట్టాలన్నా, హైదరాబాద్లో ఏ ఇతర కార్యక్రమాలు చేయాలన్నా ముందు తెలంగాణ ప్రాంత ప్రజలకి బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే నిన్నటికి నన్ను మనం చూసాం, మేధావులైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద, సీనియర్ జర్నలిస్టుల మీద, అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కానీ, అలాగే మేధావర్గంకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ టార్గెట్ చేసి ఈ జనసేన పార్టీ నుంచి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టే విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం కానీ, జనసేన పార్టీ నుంచి ఏదైతే ఈ రెండు ప్రాంతాల మధ్య అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్య చిచ్చుపెట్టే విధంగా. సార్, వాయిస్ వినబడుతుందండి? వినపడుతుంది, చెప్పండి లక్ష్మణరావు గారు. యా, రెండు రాష్ట్రాల మధ్య కూడా ఎప్పుడు కూడా నిరంతరం అగ్గిరాసేసే పరిస్థితి ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతోంది. ఎప్పుడు చూసినా సరే, అంటే ఒక విధంగా మనం చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు, హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో ఆయన నివాసం ఉంటూ, ఇటు తెలంగాణలో ఒక 3 రోజులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక 3 రోజులు ఉంటూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చూస్తే ప్రాంతాల మధ్య వర్గ ప్రజల మధ్య, సామాజిక వర్గ ప్రజల మధ్య ఇటువంటి భేదాభిప్రాయాలు తీసుకొచ్చే విధానం అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది. సార్, మీ దగ్గర చాలా నాయిస్గా ఉందండి. మీ దగ్గర ఇక్కడ మీ దగ్గర అది పిఆర్ సెక్షన్ లో నాయిస్ వినబడుతుంది ఎక్కువ. అయితే ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ ఏంటంటే మన పిఠాపురం కానీ, అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ పవన్ కళ్యాణ్ గారు. చెప్పండి లక్ష్మణ్ గారు, వాయిస్ బాగుంది, చెప్పండి అండి. సార్, వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి అండి, కంటిన్యూ చేయండి. నా వాయిస్ వినబడట్లేదు? వినిపిస్తుందండి, కంటిన్యూ చేయండి లక్ష్మణ్ గారు, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏంటంటే మొన్నటి కూడా ఏమన్నారంటే, ఇక కోనసీమ జిల్లాలో కూడా మరి వెనకబాటుతనానికి కోనసీమ జిల్లాలో ఈ కొబ్బరి చెట్లు కూడా మరి ఎక్కువ పూత రాకపోవడం కారణం కూడా తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలింది అన్నటువంటి మాట్లాడటం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా మరి ఇటువంటి మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ ప్రాంత భాషని, ఆ ప్రాంత వ్యక్తులని, ఆ ప్రాంత ప్రజల్ని, ఆ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, జర్నలిస్టులు ఏ రకంగా అయితే మరి చిన్న చూపు చూసి మాట్లాడడం, వాళ్ళ విధానాన్ని తప్పు పెట్టడం, అలాగే లేనిపోయినటువంటి విధానాన్ని ఈ జనసేన పార్టీ ముందు తీసుకెళ్ళడం ఏదైతే ఉందో, మరి ఇవన్నిటి కూడా వాళ్ళ క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఒక పక్కన ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం ఏదైతే పైకి వచ్చిందో, ఏదైతే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడతామన్నారో, నిన్నటిగా మనం చూసాం. ఒక కే వెంకటరెడ్డి గారు ఏదైతే ఛానల్ ద్వారా ఏదైతే ఆయన ఎనాలిసిస్ చేస్తారో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం, మళ్ళీ రెండోసారి కూడా అరెస్ట్ చేయడం, ఇంకా ఆంధ్ర పోలీసులు రావడం, ఈ ఆంధ్ర పోలీసులు మళ్ళీ అక్కడ తెలంగాణ ఫోరం ఎవరైతే జర్నలిస్టులు అందరూ కూడా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి, తెలంగాణలో ఉండండి, రెండు వైపులు కూడా. పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా చెప్పారు కదండి, పవన్ కళ్యాణ్ లక్ష్మణ్ గారు
ఆయన పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు కదండి, మేమేం అరెస్టులు చేయట్లేదు, ఆయన మీద ఏం కేసులు పెట్టలేదు అని మీ వాయిస్ పెట్టట్లేదు. వినబడట్లేదు సార్. ఈయన పవన్ కళ్యాణ్ చెప్పారు కదండి, కరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పారు కదండి, మేము కేసులు ఏం పెట్టట్లేదు, ఆయన ఏం అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి. మీ వాయిస్ వినబడట్లేదు సార్. మీరు అసలు మీరు అడిగిన కోసం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పాడు కదండి, పవన్ కళ్యాణ్ మేము మేము మీ మీద ఆయన మీద కేసులు ఏం పెట్టట్లేదు, ఆయన ఏం అరెస్ట్ చేయట్లేదు, అదంతా లేదు అని చెప్పేసి అని అన్నారు కదండి. సార్, పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టట్లేదు, లీగల్ గా మేము ఎటువంటి విధాన యాక్షన్ తీసుకోవట్లేదు అన్నప్పుడు అవును. జనసేన పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు ఎందుకు మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అలాగే ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఆయనకున్నటువంటి ఏదైతే తన బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం ఈ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్లో కానీ అలాగే సోషల్ మీడియా ద్వారా ఆయన యొక్క జీవితాన్ని హననం చేయడం, అంటే ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. టీడీపీ నాయకులు కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ పేజీల్లో ప్రొఫెసర్ నాగేశ్వర గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి అటువంటి ఫోటో ద్వారా పబ్లిసిటీ చేయించడం, ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే వాతావరణం తీసుకొచ్చారు. మరి తర్వాత కూడా ఏమన్నారు, రండి తెలుసుకుందన్న రకంగా అటు తెలంగాణ ప్రాంత వాదుల్ని ఇటు ఆంధ్రప్రదేశ్ వాదుల్ని రచ్చగొట్టి చేసే రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అన్నదమ్ములుగా ఇడిపోయినటువంటి రెండు ప్రాంతాలు కూడా ఈ రోజున కలిసిమెలిసిగా ఎంత ముందుకే వెళ్తా ఉంది అభివృద్ధి పదంలో. మరి రెండు ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి రాజకీయాలు చేయడం ఎటువంటి పరిస్థితి అది ఈ కరెక్ట్ కాదని జనసేన పార్టీ వాళ్ళకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మంచి పరిస్థితి కాదు. ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు కూడా హైదరాబాద్ లో 80% ఇప్పుడు కూడా అక్కడ వలసల్ని జీవించి అక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి అలాగే తెలంగాణ అభివృద్ధి కూడా మరి కొంత కారణమైనటువంటి అక్కడ వెల్ సెటిల్డ్ అయినటువంటి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ జనసేన టీడీపీ పార్టీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ఇటువంటి భేదాభిప్రాయాలు తీసుకురాకుండా ఉండడం ఖచ్చితంగా జనసేన టీడీపీకి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులను బుద్ధి చెప్పాలి. వాళ్ళని మరి తెలంగాణలో అడుగు పెట్టకుండా చేసే పరిస్థితి అయితే తీసుకురావాలి. సభ ఎవరైనా పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు భారతదేశ వ్యాప్తంగా. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరు ఎటువంటి సభలైనా ఎటువంటైనా నిరసన ధర్నా చేయొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజల్ని మనోభావాలు దెబ్బతీస్తూ అక్కడ ల్యాండ్ ఆర్డర్స్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో తెలియకుండా అక్కడ ప్రాంత ప్రజల్ని మరి రచ్చగొట్టే విధంగా సభలు పెడితే మాత్రం కరెక్ట్ కదా అనేది మేమైతే తెలియజేస్తున్నాం. ఓకే వరలక్ష్మి గారు,